నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అమ్మల గన్నయమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మగా ఖ్యాతి పొందిన శక్తి స్వరూపిణి ఆలయం హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని శ్రీ పెద్దమ్మ దేవాలయం. ఇటీవలి కాలంలో ఇంతగా ప్రాచుర్యం పొందిన దేవాలయం నగరంలో మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. అత్యాధునిక నివాస ప్రాంతమైన హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఆపన్నులను ఆదుకునే పెద్దమ్మ తల్లి భక్తులందరి హృదయాల్లో సుస్థిరం. వైభవోపేతమైన ఆ పెద్దమ్మ దేవాలయం విశేషాలను నేటి మన తీర్థయాత్రలో వీక్షిద్దామా? భగవత్ స్వరూపం ముందు అందరూ సమానులే అన్న మాటకు పెద్దమ్మ తల్లి అక్షర సత్యమై నిలిచింది. అమ్మ తల్లి కరుణించి కాపాడు పెద్దమ్మ అని ఎవరు వేడుకున్నా చల్లగా చూచే ఆ తల్లి రాజధాని నగర నడిబొడ్డున కొలువయున్నది. ఆ తల్లి దేవాలయం ప్రవేశం, ఆలయ ప్రాంగణ దర్శనం సకల శుభప్రదం. సనాతని సృష్టి స్వరూపకారిణి చిదంబరీ హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల వాసులే కాకుండా పరిసర ప్రాంతాల నుంచి, చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా వేలాదిగా భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుని వెళ్లే ప్రసిద్ధ దేవాలయం జూబ్లీ హిల్స్ హైదరాబాదులో కొలువై ఉన్న పెద్దమ్మ గుడి. శ్రీ పెద్దమ్మ దేవాలయం జూబ్లీ హిల్స్ ప్రధాన రహదారి సమీపంలోనే ఉంది. ప్రవేశ ద్వారం స్వాగతిస్తున్న దేవతామూర్తితో సాక్షాత్కరిస్తుంది. ఆలయ రాజగోపురం శోభ కనులకింపుగా ఉంటుంది. ప్రవేశ ద్వారంపై పెద్దమ్మ తల్లి మూర్తి చూడగానే ఆకట్టుకుంటుంది. ఎడమ చేతి వైపున్న పెద్దమ్మ తల్లి చిన్న గుడి లోగడ సుమారు 150 సంవత్సరాల చరిత్ర గల మూలగుడి అంటారు. ఆ తరువాత మాజీ మంత్రి, దేవాలయ స్థాపక ధర్మకర్త కీర్తిశేషులు పి జనార్దన రెడ్డి గారి నేతృత్వంలో శ్రీ పెద్దమ్మ ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమం 1993లో ప్రారంభమై 1994లో హంపి విరూపాక్ష పీఠాధిపతుల చేత ఎంతో ప్రతిష్టాత్మకంగా, వైభవంగా నూతన విగ్రహ ప్రతిష్ఠ, కుంకుమాభిషేకాలు జరిగాయి. నాటి నుంచి నగరంలో పెద్దమ్మ గుడి మరింత ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. గర్భగుడిలో కాకుండా ఇప్పటికీ కొబ్బరికాయలు
చిన్నగుడి ప్రాంతంలోనే కొట్టడం జరుగుతుంది. ధ్వజస్తంభం దర్శించగానే పెద్దమాంబ వరదేవతే నమః అన్నట్లుగా భక్తి పారవస్యం ముప్పిరిగొంటుంది. ధ్వజస్తంభాన అమ్మవారి సింహవాహనం దేవతామూర్తులను వీక్షిస్తూ ఆలయానికి విచ్చేసిన భక్తులు భక్తి ప్రపత్తులతో నమస్కరించి ప్రదక్షిణలు చేస్తారు. ధ్వజస్తంభం ముందున్న పీఠానికి ఒక విలక్షణ విశిష్టత ఉంది. ఆ పీఠం మధ్య భాగాన రూపాయి బిళ్లను పడిపోకుండా అంచు మీద నిలబెట్టగలిగితే మనసులో కోరిన కోరిక నెరవేరుతుందని భక్తుల అచంచల విశ్వాసం. ధ్వజస్తంభానికి ఇరుపక్కల పోతరాజు విగ్రహమూర్తులున్నాయి. కాసె దట్టించి బొద్దు మీసాలతో మొలగజ్జెలతో చేత కొరడాతో పోతరాజులు విస్ఫారిత నేత్రాలతో దర్శనమిస్తారు. అమ్మ గుడి ప్రాకారాలపై 18 చేతులతో సాక్షాత్కరించే దేవతామూర్తిని చూసి తీరవలసిందే. ఎడమ చేతుల్లో బాణం, శంఖం, గంట, త్రిశూలం, తామరతూడు, కుడి చేతుల్లో చక్రం, బాణం, కత్తి, తామర, త్రిశూలం ఇలా ఆయుధదారి అయి గోచరిస్తుంది